Kenyan police said on Monday that they have arrested a suspected serial killer who confessed to killing 42 women, including his wife. Police said that 33-year-old suspect Collins Jumaisi was arrested after 9 bodies were found at a quarry close to Jumaisi's home in Nairobi. వీడిని మనిషి రూపంలో ఉన్న నర్రాక్షుడనే చెప్పొచ్చు. ఎందుకంటే కెన్యాలోని గత 2 ఏళ్లలో దాదాపు 42 మంది మహిళలను అయితే హత్య చేశాడట. సో ఈ సీరియల్ కిల్లర్ కెన్యాలోని పోలీసులకు ఒక షాకింగ్ కేసులు అయితే తెలిపారు. ఇది దేశంలోనే మహిళల అత్యాచారాలపై జరుగుతున్న వాటి గురించి లేవనెత్తే. సో రీసెంట్గా జరిగిన కెన్యాలో 42 మంది మిస్టరీగా అండ్ హత్య చేసినట్టుగా డంపింగ్ యార్డ్లో పడేసినట్టు తానే పోలీసులకి లొంగిపోయినట్టు అయితే ఒప్పుకున్నాడు ఆఖరికి. సో ఈరోజు వీడియోలో తన గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే కెన్యాలోని డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కల్సిన్ జోమోషి కలుషా తన వయసు 33. సో గత 2 ఏళ్లలో దాదాపు 42 మంది మహిళలను చంపేసి ఒక డంపింగ్ యార్డ్లో అయితే పడేశాడు. మొదటి హత్య వాళ్ళ ఆవిడతోనే స్టార్ట్ చేశాడు. సో అప్పటి నుంచి అమ్మాయిల్ని 2 సంవత్సరాలుగా అంటే 2022లో మొదలుపెట్టిన ఇతని వేట జూలై 16 గురువారం ఉదయం 3 గంటలకైతే ఎట్టకేలకైతే దొరికేశాడు పోలీసులకి. సో తెల్లవారుజామునే 3 గంటలకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటు నడుస్తున్నారని చెప్పి అక్కడ స్థానికులు చూసి పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ డంపింగ్ యార్డ్ కూడా చాలా పెద్దది. ఆ కొండ చర్యల్లో ఉండటం వల్ల ఎవరు గమనించలేదు. ఇంకో దరిద్రం ఏంటంటే ఆ డంపింగ్ యార్డ్ కూడా పోలీస్ స్టేషన్కి 300 మీటర్ల సమీపంలోనే ఉంది. సో ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఇతను గత 2 సంవత్సరాలుగా అమ్మాయిల్ని చంపేసి ఇదే డంపింగ్ యార్డ్లో ముక్కలుగా నరికేసి దాంట్లో అయితే పడేస్తున్నాడు. సో ఈ విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానీ అక్కడ ఉన్న స్థానికులకు కానీ ఇతనున్న ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఎవరికి డౌట్ రాకుండా పక్కా ప్రణాళిక ద్వారా వాళ్ళని చంపేసి అక్కడ పడేశాడు. సో రీసెంట్గా దొరికేయడం వల్ల 9 మంది మాత్రమే మూటలు అయితే దొరికినాయంట. అదే తిని చంపేసి ఒక మూటలో వాళ్ళని ఉంచి ఆ బాడీని ముక్కలు చేసి ఆ డంపింగ్ యార్డ్లో పడేస్తే అక్కడ స్థానికులు వైద్య సిబ్బంది ఆ బాడీస్ అన్నిటిని అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో అవి కూడా ఎలా ఉన్నాయంటే చాలా దుర్భరమైన స్థితిలో అయితే ఉన్నాయంట. కంపు కొడుతున్నాయని అయితే అక్కడ చాలామంది గుమిగూడిపోయి చూస్తున్నారు. ఇతను చంపిన 42 మంది మహిళలకు దొరకకుండా ఓన్లీ జస్ట్ తన దొరికిన మృతదేహాలు మాత్రం 9. మిగతావన్నీ ఏమైనాయి అని ఇంకా అక్కడ వెతుకుతూనే ఉన్నారు. సో 9 మృతదేహాలు మాత్రమే ప్రజెంట్ అయితే దొరికినాయి ఇప్పటి వరకు అయితే. సో ఈ 9 మృతదేహాలు కూడా చాలా అస్తవ్యస్తంగా గుర్తుపట్టలేని విధంగా అయితే ఉన్నాయంట ఆ డెడ్ బాడీస్. సో రీసెంట్గా తన ఇల్లు కూడా తనిఖీ చేస్తే ఆ ఇంట్లో 9 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ట్యాప్ లైన్స్ అయ్యాయి, చేతికి గ్లౌజులు, బ్లాక్ కవర్లు ఇలాంటివన్నీ ఆ రూమ్లో అయితే దొరికినాయంట. సో ఈ అంతకుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఒక సమాధానం కూడా చెప్పకుండా ఈ సైకోపాత్ అలాగే ఉండి నిర్దేశనంగా నేను చంపానని అయితే ఒప్పుకుంటున్నాడు. సో చంపేసిన వారందరినీ ఎందుకు చంపామని క్వశ్చన్స్ అడగనా కూడా ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ సామాన్లు తప్పించి మిగతా ఏమీ లేదు, ఒక కొడవలు కూడా ఉందట. సో పోస్ట్ హత్య తను వైఫ్ని చంపేసి ముక్కలుగా నరికేసి ఆ ముక్కలన్నింటినీ ఒక డంపింగ్ యార్డ్లో అయితే పడేశాడు. అది మొదటి హత్య అంట. వాళ్ళ వైఫ్నే చంపాడు. సో దాని తర్వాత మిగతా వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఎలాగైనా తన ఇంటికి రప్పించుకొని ఆ రూమ్లోనే తను అనుభవించి వాళ్ళందరినీ. సో ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అవన్నీ తీసుకొని ఆ మొబైల్ ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకొని యథావిధిగా వాళ్ళందరినీ ఒకే విధంగా ఎలా అయితే చంపాడో అదే విధంగా అందరినీ చంపేసి ఆ కొడవలతోనే కూసేసి ఒక బ్యాగ్లో, అదే నల్లటి బ్యాగ్లో వీళ్ళని బంధించి ఆ గోను సంచిలో ఎట్టేసి కుక్కేసి ఆ చుట్టుపక్కల ఉన్న డంపింగ్ యార్డ్, అది కూడా చాలా లోతుగా అయితే ఉంటుంది. సో ఆ డంపింగ్ యార్డ్లో డైలీ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి అందరూ పడుకున్న సమయాన్ని అక్కడికి వెళ్ళి ఆ డంప్ చేసేవాడట. సో ఇవి చూడడానికి రీసెంట్గా డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అక్కడ ఉంటుంది కదా, సో ఆ ఇన్వెస్టిగేషన్ అమీనా మహమ్మద్ అయితే ఒక విషయం అయితే చెప్పారు. ఇలాంటి క్రూరిని నేను నా ఈ సర్వీస్లో చూడలేదని చెప్పి మీడియాకి అయితే తెలిపారు. సో అక్కడ బాడీస్ని, ఆ డెడ్ బాడీస్ని కలెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వారంతా గుమిగూడిపోయి చాలామంది అంటే 42 మంది ఆడవాళ్ళంటే మాటలకు అది ఇది చాలా ఇష్యూ అయిపోయింది. ఆ దేశంలోనే పెద్ద ఇష్యూ అయిపోయింది.
అతన్నైతే నైరోబికి తూర్పునున్న సోవైటోలో అయితే అతన్ని అరెస్ట్ చేయడం అయితే చేశారు. ఇక అది తెల్లవారిన 3 గంటలకైతే అరెస్ట్ చేశారు. అది కూడా అమీనా మహమ్మద్ అనే ఆ టీం మొత్తం అతని కోసం ఒక దేశ రక్షక బలమే అక్కడ దిగిపోయింది. పోలీసులు కూడా చుట్టుముట్టేశారు ఆ ప్రాంతాలన్నిటిని. సో, చంపేసిన వాళ్ళ బాడీస్ మొత్తం కుళ్ళిన వ్యవస్థలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్తే కూడా చాలా అస్తవ్యస్తంగా అయితే బాడీస్ కలెక్షన్ చేశారు. ముక్కలుగా ఉన్నాయి. అవి కూడా ఎన్నో కూడా దొరకలేదు. 9 మాత్రమే దొరికాయంట బాడీస్. అవి కూడా శవ పరీక్షలకైతే డాక్టర్స్ అక్కడ ఉన్న నమూనాలను సేకరించి పరీక్షలైతే చేస్తున్నారు. వీళ్ళని ఎలా చంపారు? ఏమన్నా రేప్ అటెంప్ట్ జరిగిందా? సో, బాడీని ఆటాస్మీ అయితే చేసుకుంటారు కదా! అలాగైతే చేస్తున్నారు అక్కడ ప్రజలు. కానీ ఇది దేశం మొత్తం సంచలనం సృష్టించి దేశంలో ఆ మహిళలకు భద్రత లేదని అక్కడున్న మహిళా సంఘాలు మొత్తం అయితే రోడ్ల మీదకొచ్చి ధర్నాలైతే చేస్తున్నాయి. ఎట్టకేలకి ఈ కేసు అయితే ఒక ముగింపు దశకైతే వచ్చింది. సో, ఈ సైకోపాత్ కిల్లర్ ఎవరని చూస్తే ఈడి పేరే కలుష. సో, ఈడంత నీచమైన, క్రూరమైన వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు. మొత్తం అందరూ ఆడోళ్ళని ఎలా చంపాడంటే ఇక తన దగ్గరున్న కొడవలితోనే అందరిని ముక్కలు నరికి చంపేసి అలా పడేశాడు. ఇది కెన్యాలోనే సంచలనమైన వార్తగా అయితే ఇప్పుడు సెన్సేషనల్ అయింది. సో, తిను దొరుకుతాం కూడా జూలై 16న. గత 2 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఈ బాడీస్ పడేస్తున్నా వాళ్ళకు కూడా ఎంత డౌట్ కూడా రాకుండా ఎలా జరిగిందనేది ఒక మిస్టరీ. సో, అవి ఇంకా విచారణ అయితే ఆడి మీద కొనసాగుతుంది. ఆ కలుష అయితే ఒక్కొక్కటిగా చెప్తున్నాడట. సో, మొదటగా తన రూమ్కి అయితే తీసుకెళ్ళాడు. సో, తన రూమ్లో ఏమేమి థింగ్స్ ఉన్నాయని ప్రతిదీ వాళ్ళు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, ఆ రూమ్లో ఏమీ దొరకలేదు. అంటే కొన్ని గ్లౌజెస్, కొన్ని ఫ్యాక్టరీ యొక్క బస్తాలు లాంటివి, కొన్ని బ్లాక్ సంబంధించినవి అయ్యే బ్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా కొడవలి ఇవే ఉన్నాయట. కొన్ని ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఇవి కూడా స్వాధీనం చేసుకున్నారు. అవి కూడా వీడిని నమ్మి వీడి దగ్గరికి వచ్చిన వాళ్ళని చంపేసిన వాళ్ళే ఆ బాడీ అవి కూడా. సో, ఆ థింగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా అయితే లాగుతున్నారు. సో, మొత్తం అంతా కెన్యాలో ఒక మహిళా భద్రత లేని విషయంలో ఈయనొక్కనే అయితే తీసుకున్నారు. కానీ వీడు ఎంత క్రూరమైన పని చేస్తాడని అయితే ఇప్పటికీ షాకింగ్‌లోనే ఉన్నారు. అక్కడ స్థానికులు కూడా చాలా భయపడుతున్నారట. సో, ఈ సైకో కిల్లర్ గురించి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న నర్రూప రాక్షసుడనే చెప్పొచ్చు కెన్యాలో. సో, ఇంత దారుణమైన సంఘటన ఒక్క కెన్యాలోనే జరిగిందనేది కాదు, ఇంకా వేరే దేశాల్లో కూడా జరిగినాయి. కానీ 42 మందిని చంపాడంటే ఇది మానవ మృగమనే చెప్పొచ్చు. సో, ఈ న్యూస్ మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.